నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిదేవుడైనటువంటి మహాదేవుడు శ్రేష్ఠుడు. ఆయన యొక్క పూజ శ్రేష్టము, ఆయన యొక్క నామము శ్రేష్టము. అందువల్లే మహాదేవ నామము యావత్ శివభక్తుల నాలుకలపై నిరంతరం నాట్యం చేస్తూనే ఉంటుంది. ఇందుకే అభిషేక ప్రియుడైనటువంటి ఆ పరమశివుడు భక్తుల కోసం అనేక చోట్ల అర్చామూర్తిగా ఆవిర్భవిస్తూ విశేష పూజలందుకుంటున్నాడు. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లా పాతపట్టణంలో వేంచేసి ఉన్నారు. ఎంతో పురాతనమైన, పవిత్రమైన, శక్తివంతమైన ఆ క్షేత్ర వైభవాన్ని ఇవాల్టి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఆకాశమే లింగం, భూమి దాని పీఠం, అది సమస్త దేవతలకు నిలయం. అందుకే దీనిని లింగం అని అన్నారు. లిం అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదని, గం అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తోంది. అందుకే అది లింగమైంది. ఈ సృష్టి సమస్తం శివమయం. ఈ సమస్తం ఆయనచే సృష్టించబడింది. సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి నిబిడీకృతమై అంతులేని మహాసముద్రం వలె ఉండేది. ఆ మహాజలం నుంచి ఓ మహా తేజస్సు ఉత్పన్నమైంది. ఆ తేజఃపుంజమే క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ తేజోమయ రూపమే పరబ్రహ్మం. ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు. ఈయన రూపాలు అనేకం. చక్కగా అలంకరింపబడిన అందమైన పూల మధ్య ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ మహిమాన్విత శివలింగం మనకు కరీంనగర్ జిల్లా పాతపట్టణంలో కొలువుతీరిన శ్రీ గౌరీశంకర ఆలయంలో కనిపిస్తోంది. కరీంనగర్లో వెలసిన పరమశివుడి గర్భాలయంలోకి ఎవరైనా సరే సంప్రదాయ దుస్తులతోనే వెళ్ళి మహాదేవా అంటూ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, భోళా శంకరుడు మన వెంటే వస్తాడనేది మహనీయుల అభిప్రాయం. అది ఎలా అంటే, అప్పుడే ఈనినటువంటి లేగ దూడను మనం తీసుకొని వెళ్తుంటే ఆ లేగ దూడ కోసం ఆవు పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా మహాదేవా నామాన్ని ఉచ్చరిస్తూ మనం పరిగెడుతుంటే ఆవు వంటి శంకరుడు మన వెంట పరిగెట్టుకుంటూ వస్తాడని చెబుతుంటారు. అంతేకాదు, మానవ జన్మనెత్తిన ఏ వ్యక్తి అయినా అనేక జన్మలలో పాపాలు చేసి ఈ జన్మలో దుఃఖాన్ని అనుభవిస్తుంటే దుఃఖ విముక్తి కోసం యజ్ఞయాగాలు చేయాల్సిన పని లేదు. కేవలం ఈశ్వరోపాసన చేస్తే చాలు, ఈయన నామాన్ని స్మరిస్తే చాలు, కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని అంటారు వ్యాస భగవానుడు. బాహ్యమైన శుచి శుభ్రతల కన్నా అంతరంగ శుచికే శివభక్తులు ప్రాధాన్యతనిస్తారు. నిర్వికారుడైన ఆ స్వామిని ఏ విధంగా స్తుతించినా పలికే నిరాకార నిర్గుణ సంపన్నుడై రాతి బొమ్మల్లో కొలువుదీరిన ఆ పరమశివుని ఆలయం అపురూప శక్తి క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆలయ ప్రాకారాలపై తీర్చిదిద్దబడిన ఎన్నెన్నో దేవతా శిల్పాలు అపూర్వ కళా శోభితాలై కనువిందు చేస్తున్నాయి. ఆ అద్భుత సౌందర్యాన్ని కనురారా చూడవలసిందే కాని మాటలతో వర్ణించలేము. ఈ గౌరీశంకర దేవాలయం అనేక ప్రత్యేకతలతో కూడుకొని ఉంది. ఎక్కడైనా ఆలయాలకు సంబంధించిన నిర్మాణం ఆగమాలను అనుసరించి కొనసాగుతుంటుంది. శివునికి సంబంధించిన ఆలయ నిర్మాణం శైవాగమాన్ని అనుసరించి, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయ నిర్మాణం పాంచరాత్రము వైఖానుసాలను అనుసరించి, అమ్మవారికి సంబంధించిన ఆలయ నిర్మాణాలు శాక్తేయ ఆగమనాన్ని అనుసరించి జరుగుతుంటాయి. ఈ ప్రాచీనమైన గౌరీశంకర దేవాలయం కూడా స్మార్త శైవ సంప్రదాయాన్ని అనుసరించి నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం కాకతీయుల కాలం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. కాకతీయులు శివ సాంప్రదాయాన్ని అనుసరించే వ్యక్తులు కాబట్టి అనేక ప్రాంతాల్లో వారు తమ గుర్తింపు కోసం శివుని పూజా ప్రచార నిమిత్తమై అనేక ప్రాంతాల్లో శివాలయాల నిర్మాణం చేశారు. అందులో భాగంగానే ఈ కరీంనగర్ పట్టణంలో ఈ పవిత్ర పుణ్యక్షేత్ర నిర్మాణం చేపట్టారు. ఇది కాకతీయులదే అని చెప్పడానికి
మచ్చుతునక గౌరీశంకర గర్భాలయంలోకి వచ్చే సమయంలో తోరణంలో గణపతి విగ్రహం దర్శనమియ్యడం. ఇలా గణపతిని తోరణంలో ఉంచడం కేవలం కాకతీయులు మాత్రమే చేస్తారని పూర్వకాలంలో ఓ ప్రచారం ఉంది. ఇక్కడ మూల విరాట్టుగా కొలువు తీరిన శ్రీ గౌరీ శంకరునికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తారు. భక్తకోటి ఈ నందీశ్వరుణ్ణి దర్శించుకొని తరిస్తుంటారు. ఈ నంది నిరంతరం శివుణ్ణి దర్శిస్తూ శివుణ్ణి ఉపాసన చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. లయకారుడైన శివుడు భోళాశంకరుడు. ఆ స్వామి నామస్మరణ చేసినంతనే అనంతకోటి పుణ్యాన్ని ప్రసాదించే భక్త సులభుడై వెలసిన ఈ క్షేత్రాన్ని పరమ పుణ్యధామంగా పురాణాలు ప్రస్తావిస్తాయి. ఈ దీనజన బాంధవుడిని కొలిచినంతనే కష్టాలన్నీ తొలగిపోతాయి, బాధలన్నీ సమసిపోతాయి. ఈ క్షేత్రంలో వెలసిన మరెన్నో అపురూప ఉపాలయాల దర్శన భాగ్యం కోటి జన్మల పుణ్యఫలం. ఈ గౌరీ శంకర స్వామి ఆలయంలో మనకు ఎన్నో ఉపాలయాలు దర్శనమిస్తాయి. పరివారంతో కూడుకున్నటువంటి ఈ గౌరీ శంకరునికి ఎడమవైపున సుందరమైన 4 భుజాలతో నవ్వుతూ కనిపిస్తున్న గౌరీదేవి ఆలయం కనిపిస్తోంది. స్త్రీలు సౌభాగ్యం కొరకు ఇంట్లో ఉండే పిల్లలందరికీ కూడా నవగ్రహ దోషాలు ఏవీ కూడా సోకకుండా ఉండేందుకై రాహుకాలంలో పూజలు చేస్తుంటారు. ప్రతి మంగళవారం మధ్యాహ్నం కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని జగద్గురువు ఆది శంకరాచార్యులు రచించినటువంటి సౌందర్యలహరి స్తోత్రమును పఠించి ఈమె యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ప్రతి ఏటా దుర్గా నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతుంటాయి. ఇక్కడే హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి ఆగ్నేయ భాగంలో దర్శనమిస్తాడు. కాశీ క్షేత్రాన్ని రక్షించేటటువంటి కాళభైరవుడు కొలువుతీరి ఉన్నాడు. ఇక్కడే శివుని యొక్క అపార అవతారం జటాజూటల్లోంచి ఆవిర్భవించినటువంటి వీరభద్రుడు మనకు దర్శనమిస్తాడు. 7 అవతారాలు ఎత్తిన మహేశ్వరి పార్వతీదేవి విగ్రహం ఆగ్నేయ భాగంలో కనిపిస్తోంది. నైరుతి భాగంలో బ్రహ్మదేవుని విగ్రహం కనిపిస్తోంది. ఇక్కడ మనకు కనిపించే సంకటహర గజానన విగ్రహ దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. పశ్చిమ దిక్కులో ఎంతో అందంగా ఉన్న అతి ప్రాచీన సరస్వతి విగ్రహం కనిపిస్తోంది. వాయువ్య భాగంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దర్శనమిస్తోంది. వాయువ్య ఉత్తర భాగం మధ్యలో శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన అపర అవతారం చెన్నకేశవ స్వామి విగ్రహం ఉంటుంది. ఉత్తర ఈశాన్యపు మధ్యలో మహిషాసురుని ఆలయం కూడా కనిపిస్తోంది. ఇక్కడ్నుంచి ఈశాన్య భాగం మధ్యలో దక్షిణామూర్తి ఆలయం దర్శనమిస్తోంది. ఈశాన్యపు మధ్యలో ఆదిత్యాది నవగ్రహ ఆలయం ఉంటుంది. నవగ్రహాల దర్శనం తర్వాత ఈశాన్య భాగంలో అతి ప్రాచీనమైనటువంటి అశ్వత్థ వృక్షం ఉంది. భక్తాంజనేయుని విగ్రహం విరాజిల్లుతూ ఉన్నాయి. ఇక్కడే భగవాన్ శ్రీ షిరిడీ సాయి విగ్రహం ఉంటుంది. ఇక్కడే మనకు రాధా గోపాల స్వామి విగ్రహం మరియు నాగదేవత విగ్రహాలు కనిపిస్తాయి. ఈ విగ్రహాల చుట్టూ భక్తులు ప్రదక్షిణాలు చేస్తూ భక్తి పారవస్యంలో మునిగి తరిస్తున్నారు. ఈ ఆలయంలో ఎంతో శక్తివంతమైన 12 జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం కూడా మనకు కలుగుతుంది. ఈ ధ్వజస్తంభం భూలోకానికి స్వర్గలోకానికి మధ్య వారధిగా ఉంటూ అంతరిక్షంలో ఉన్న దైవశక్తులను దేవాలయంలోనికి ఆహ్వానిస్తోంది. ఈ ధ్వజస్తంభానికి ఎదురుగా సూర్య భగవానుడి ప్రతిమ దర్శనమిస్తోంది. భక్తులు సూర్య భగవానుడికి దీపాలు వెలిగించి తమ కోర్కెలను విన్నవించుకుంటున్నారు. జ్యోతిర్లింగ రూపుడుగా అవతారమెత్తిన పరమశివుడు కరీంనగర్ పాతపట్టణంలో మూల విరాట్టుగా వెలసి భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ విశేష పూజలు, పంచామృతాలతో అభిషేకాలు, సంవత్సరం పొడవునా నిత్య కళ్యాణం పచ్చతోరణమై ప్రతి నెలలోనూ ప్రతిరోజు ఉత్సవాలు, విశేష కార్యక్రమాలు జరుగుతూనే ఉండటం ఓ విశేషం. దాదాపు 700 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ గౌరీశంకర ఆలయంలో కొలువుతీరిన ఈ గౌరీశంకరుడు నిత్య పూజ ధూప దీపాలను అందుకుంటూ భక్తులకు కల్పవృక్షమై కామధేనువులా నిలుస్తున్నాడు. వేద శాస్త్రాల్లో చెప్పిన ప్రకారంగా ఆసుతోషుడు అల్ప సంతోషి అయినటువంటి పరమశివునికి
ఒక్క బిల్వపత్రాన్ని సమర్పిస్తే చాలు అనేక జన్మల్లో చేసిన పాపాలను కూడా ప్రక్షాళన చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తులు ఆలయంలోకి వచ్చి కూర్చొని స్వామికి అభిషేకం చేసుకునేటటువంటి వ్యవస్థ చాలా కాలం నుంచి ఈ ఆలయంలో ఉంది. మహాదేవ శంభో నామాలతో ఈ ఆలయం మార్మోగుతుంటుంది. కోటిసార్లు జపించిన ఆ నామాన్ని శివుని కళ్యాణ సమయంలో ఆయనకు కన్యాదాన సాద్గుణ్య దక్షిణగా సమర్పిస్తారు. ఇది ఇక్కడ ఉండేటటువంటి విశేషం. పాల్గొన మాసంలోని శుక్లపక్ష పూర్ణిమ తర్వాత ఉగాదిలోపు వచ్చేటటువంటి ఒక ఆదివారం నాడు శివుని కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. భక్తులు శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి తన్మయలవుతూ భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. ఈ విధంగా భక్త కొంగు బంగారమై ప్రతి నిత్యం విశేష పూజలందుకుంటున్న శ్రీ గౌరీశంకర ఆలయ దర్శన భాగ్యం కలగటం మనందరి పూర్వజన్మ సుకృతం. భక్తుల కొంగు బంగారమైనటువంటి ఈ దేవదేవుడు చాలా శ్రేష్టమైనటువంటి వాడు. అనునిత్యం భక్తకోటిని అనుగ్రహిస్తున్న శ్రీ గౌరీశంకరుణ్ణి మీరంతా దర్శించండి, పునీతులు కండి, భగవద్ అనుగ్రహాన్ని పొందండి. హరహర మహాదేవ.